అడవుల మధ్యలో దాగిన చిన్న ఊరు శివపురం. బయటకు నిశ్శబ్దంగా కనిపించిన ఆ ఊరిలో ప్రతి రాయి ఒక రహస్యం దాచుకుంది. గ్రామస్తులు చెప్పుకునేది ఆ అడవిలో దుష్ట ఆత్మలు తిరుగుతుంటాయని. రాత్రిళ్ళు గాలి కూడా రక్తపు వాసన తీసుకువస్తుందని. పాత రావి చెట్టు క్రింద చాలామంది అదృశ్యమయ్యారని భయంకర కథలు ఉన్నాయి. ఎవరు వెళ్ళినా తిరిగి రాలేదని చెబుతారు. పగలు వెలుగులో అది సాధారణ చెట్టు, కానీ రాత్రిలో అది ఒక నరకపు ద్వారం. ప్రతి పిల్లాడికి పెద్దవాడికి ఆ పేరు వింటేనే వణుకు వస్తుంది. ఆ ఊరి బయట నుంచి వచ్చిన జర్నలిస్ట్ రోహన్ ఆ కథలో విన్నా నమ్మలేదు. అతను ఒక తెలివైన జర్నలిస్ట్. భూతాలు వాస్తవం కాదు, ఇవన్నీ ఊహలు అని గట్టిగా నమ్ముతూ ఉంటాడు. నిజం కనుక్కోవాలని పట్టుదలతో శివపురానికి బయలుదేరాడు. అతని లక్ష్యం ఆ చెట్టు వెనుకున్న మిస్టరీని బయట పెట్టడం. వర్షాలు పడుతున్న రాత్రి ఆ ఊరికి చేరుకున్నాడు. గ్రామస్తులు చూసి వణికిపోయారు. బిడ్డ, అక్కడికి వెళ్ళకే, వద్దు అని చెప్పినా వినలేదు రోహన్. ధైర్యంగా నవ్వుతూ తన టార్చ్ లైట్ పట్టుకుని అడవిలోకి అడుగుపెట్టాడు. ఆకాశంలో పిడుగులు మెరుస్తున్నాయి. గాలి చప్పుడు భయపెట్టేలా ఉంది. రోహన్ తన టెంట్ వేసుకున్నాడు. పాత రావి చెట్టు క్రింద చెట్టు కొమ్మలు రక్తపు వేలుల్లా ఆకాశం వైపు చాచుకున్నాయి. ఒక్కసారిగా కుక్కలు దూరంగా అరుస్తున్నాయి. వింత పక్షులు కేకలు వేస్తున్నాయి. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. రోహన్ చుట్టూ వింత చలిని అనుభవించాడు. అతని వెనుక నుంచి ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. తన నోట్బుక్లో రాయడం మొదలుపెట్టాడు, కానీ పెన్ ఒక్కసారిగా విరిగిపోయింది. అప్పటికి రోహన్ చెవికి శబ్దం వినిపించింది. అడుగుల శబ్దం. ఒకసారి, రెండుసార్లు, చాలా బరువుగా, నెమ్మదిగా, ఎవరైనా ఉద్దేశపూర్వంగా నడుస్తున్నట్టుగా ఆ అడుగులు అతని టెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. రోహన్ హృదయం గట్టిగా కొట్టుకుంటుంది. బయటికి రావాలని, వద్దా అని సందేహించాడు. చివరికి ధైర్యం చేసి టార్చ్ లైట్ పట్టుకుని బయటికి వచ్చాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. చుట్టూ ఘోర నిశ్శబ్దం రోహన్కి చెమటలు పట్టించాయి. ఆ నిశ్శబ్దం మధ్యలో దూరంగా ఒక పాత దేవాలయం కనిపించింది. గోడలు విరిగి మలమలలుగా పడి ఉన్నాయి. దేవాలయ ద్వారం దగ్గరగా 2 రాతి విగ్రహాలు నిలబడి ఉన్నాయి. వాటి ముఖాలు రక్తం తాగినట్టుగా వంకరగా ఉన్నాయి. రోహన్ దగ్గరికి వెళ్ళేసరికి గాలి మరింత చల్లగా మారింది. ఒక్క అడుగు వేసిన గుండెలో భయం పెరిగింది. ఇది కేవలం శిథిలం అని తనను తాను నమ్మించుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళాలన్న ఆత్రం ఆపలేదు. దేవాలయం లోపల అడుగు పెట్టగానే గాలి ఆగిపోయింది. చుట్టూ మంటలు, వాసన, రక్తపు వాసన కలిసింది. లోపల కాంతి చాలా తక్కువ, కానీ వెనుక మూలలో ఎరుపు వెలుగుతో మెరుస్తున్న ఒక దేవత విగ్రహం ఉంది. ఆ విగ్రహం కళ్ళు రక్తపు కాంతితో వెలిగాయి. రోహన్ గుండె వణికిపోయింది. ఒక్కసారిగా గాలి ఉధృతమై అన్ని దీపాలు ఆరిపోయాయి. చీకటి అతన్ని మింగేసింది. చీకట్లో గుసగుసలు వినిపించాయి. మొదట నెమ్మదిగా, తర్వాత గట్టిగా, ఎక్కడికి రాకూడదు, వెళ్ళిపో, నీ రక్తం మాకు కావాలి అని. రోహన్ చెవులలో ఆ శబ్దం రక్తం మరిగినట్టు అనిపించింది. అతను పరిగెత్తుపోవాలని అనుకున్నాడు, కానీ కాళ్ళు కదలలేదు. ఒక్కసారిగా అతని భుజం మీద చల్లని చెయ్యి తగిలింది. అతను వెనక్కి తిరిగి చూడగానే ఎవ్వరూ లేరు. ఆ చేతి బలం అతన్ని గోడకు బలంగా విసిరేసింది. గోడల మీద రక్తపు మరకలు పడ్డాయి. రోహన్ కేక వేశాడు, కానీ అది చీకటిలో మింగిపోయింది. ఒక్కసారిగా నేల మీద రక్తపు చారలు కనిపించాయి. ఆ చారలు నెమ్మదిగా అతని వైపు వచ్చాయి. గోడలపై నీడలు నాట్యం చేయసాగాయి. ప్రతి నీడ ఒక్కో మృతదేహంలా కనిపించింది. రోహన్ టార్చ్ లైట్ వెలిగించాడు, కానీ కాంతులు ఆ నీడలో మరింత భయంకరంగా మారాయి. భయంతో బయటికి పరిగెత్తాడు రోహన్.
అడవి నిశ్శబ్దంగా ఉంది, కానీ గాలి రక్తపు వాసన తీసుకువస్తుంది. అతను తన క్యాంప్కి తిరిగి వచ్చాడు, కానీ టెంట్ చింపబడి ఉంది. లోపల అతని నోట్బుక్ రక్తంతో నిండిపోయింది. పేజీల మీద వ్రాయబడి ఉంది, నీకు తప్పించుకునే మార్గం లేదు. రోహన్ గుండెలో భయం మరింత పెరిగింది. తరువాతి రోజు రోహన్ ఊరికి తిరిగి వచ్చాడు, కానీ అతని చుట్టూ వింతలు ఆగలేదు. తలుపులు తామురుగా మూసుకుపోయాయి. అద్దాల్లో రక్తపు ముఖాలు కనిపించాయి. రాత్రిల్లో అతని మంచం పక్కన ఎవరో నిలబడి ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అతను పగలు ధైర్యంగా మాట్లాడినా రాత్రి భయం పిచ్చివాడిని చేసేస్తుంది. ఒకరోజు అతనికి ఒక ప్యాకెట్ వచ్చింది. దానిపై రిటర్న్ అడ్రస్ లేదు. అతను తెరిచాడు. లోపల ఒక చిన్న దేవత విగ్రహం ఉంది. అదే దేవాలయంలో చూసిన విగ్రహం, కానీ ఈసారి విగ్రహం కళ్ళ నుంచి రక్తం కారుతోంది. రోహన్ శరీరం వణికిపోయింది. విగ్రహాన్ని దూరంగా విసిరేశాడు, కానీ రాత్రి లేచేసరికి అది మళ్ళీ తన మంచం మీదే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ అతని శరీరం బలహీనమవుతోంది. ఉదయానికల్లా మెడపై గోర్లు వేసిన గీతలు వస్తున్నాయి. దుప్పటి రక్తంతో తడిసి ఉంటుంది. రాత్రి నిద్రపోయేసరికి ఎవరో చెవిలో గుసగుసలు పెడుతూ ఉంటారు. నీ రక్తం ఇంకా మాకు కావాలి అంటూ రోహన్కి వినిపిస్తుంటాయి. రోహన్ ఆ మాటలతో మెలకువ వచ్చి గట్టిగా కేకలు వేస్తాడు. అతను చాలామందిని సంప్రదించాడు, కానీ ఎవ్వరూ నమ్మలేదు. మానసిక సమస్య అని ఊరేశారు. రోహన్ ఒంటరిగా భయంతో నిరాశతో బ్రతికాడు. విగ్రహాన్ని పగలగొట్టాలని నిర్ణయించాడు. హ్యామర్ తీసుకుని బలంగా కొట్టాడు, కానీ విగ్రహం పగలలేదు. అతను చాలామందిని సంప్రదించాడు, కానీ ఎవరూ నమ్మలేదు. మానసిక సమస్య అని ఊరేశారు. రోహన్ ఒంటరిగా భయంతో నిరాశతో బ్రతికాడు. విగ్రహాన్ని పగలగొట్టాలని నిర్ణయించాడు. హ్యామర్ తీసుకొని బలంగా కొట్టాడు, కానీ విగ్రహం పగలలేదు. బదులుగా గదంతా రక్తం చెందింది. గోడల మీద వ్రాసి ఉంది, ఇప్పుడు నీ ఆత్మ కూడా మాదే అని. ఆ రాత్రి అతని గదిలోంచి పెద్ద కేక వచ్చింది. పొరుగువారు పరిగెత్తుకుని వచ్చారు, కానీ తలుపు తామరుగా తాళం వేసుకుంది. లోపల నుంచి ఆ రాత్రి అతని గదిలోంచి పెద్ద కేక వచ్చింది. పొరుగువారు పరిగెత్తుకుని వచ్చారు, కానీ తలుపు తామరుగా తాళం వేసుకుంది. లోపలి నుంచి గోడలు గుద్దిన శబ్దాలు, రక్తపు వాసన వస్తుంది. చివరికి తలుపు తెరవగానే గదిలో ఎవ్వరూ లేరు, కానీ గోడల మీద ఎర్రటి అక్షరాలతో రాసి ఉంది, అతను మాతో కలిసిపోయాడు అని. అప్పటి నుండి రోహన్ను ఎవ్వరూ చూడలేదు. కానీ ఆ గ్రామంలో ప్రతిరోజు రాత్రి రావి చెట్టు దగ్గర ఎవరో కేకలు వేస్తున్న శబ్దం వినిపిస్తోంది. కొందరు చెబుతున్నారు, రోహన్ ఆ చెట్టుకి బలై ఆత్మగా మారాడని. ఇప్పుడు కొత్తగా ఎవ్వరు చెట్టు దగ్గరికి వెళ్ళినా రోహన్ కేకలు గుసగుసలు వింటారని. గ్రామస్తులు భయంతో ఆ చెట్టు దగ్గరికి అడుగుపెట్టారు, కానీ ఇంకా కొందరు అజ్ఞానంతో వెళ్ళిపోతారు. తిరిగి వచ్చేవారు చాలా అరుదు. గోడల మీద, రాళ్ళ మీద, ఆకుల మీద రక్తపు అక్షరాలు కనిపిస్తాయి. శివపురంలోకి వచ్చిన వారు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ రోజు వరకు ఆ రావి చెట్టు రక్తం తాగుతూనే ఉంది.